గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా పైన చేతబడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు సార్. మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్, ఫిలిం ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలా మందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్, విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది, ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి. అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది. ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే. అది వాళ్ళ రాతే. ఆ కర్మ, అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది. అక్కడ వాళ్ళ తర్వాత అనుభవించాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటాడు. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్. మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు. అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారు. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది, వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు, 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు. అది టైమింగ్. అంటే ఆ గ్రహాలు, లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్. యాక్సిడెంట్ జరుగుతాయి సార్, అయిపోయాడు అనుకుంటాం, బ్రతికిపోతారు, తిరిగి వస్తాడు. కొందరు నుంచుని అలా పడిపోతారు. అవును. ఆల్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు టైం అండి. ఫ్యామిలీ, కెరియర్, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అధికారం, అవన్నీ టైం కనెక్టెడ్. మనం అందుకే చెప్తాను కదా, అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఇలా ఉండాలి, అవ్వదు, కష్టం సార్. ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది, బుధ గురు, అంటే నాకు కొంత అవగాహన ఉంది, అందుకని అడుగుతున్నాను. మీ జాతకం ప్రకారం బుధ స్థానం, గురు స్థానం చాలా బలంగా ఉంది. అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు, మార్షల్ ఆర్ట్స్. అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలి, కానీ మీ జాతకంలో అది లేదంట. అవును. ఎలా సార్? ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అదే పైవాడు అండి, ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది మహాశక్తి సార్. ఆ శక్తి ఏంటంటే, ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్, జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్. ఓకే. చాలామంది జాతకం చెప్తారు సార్, ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అదేంటి, వాడి జాతకం అయిపోయింది కదా, వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి, ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు. పైవాడు అదే మిరాకిల్. మిరాకిల్ మీనింగ్ ఏంటంటే అది, వాడికి టైం అయిపోయింది. ట్రాజెడీ మీనింగ్ ఏంటి, అదేంటి అప్పుడే చనిపోయాడు, పాపం చిన్న వయసు, వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా, జాతకంలో అలా లేదు కదా. కర్మ. పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా. అవును. మ్యాచ్ అయిందా లేదా. అవును, చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాళి కడతారు. అవును. ముహూర్తానికి ఫస్ట్ నైట్ పంపుతారు, అన్నీ పంపుతారండి. ఎందుకు విడిపోతున్నారండి? పెద్ద పెద్ద వాళ్ళు చీప్గా చూడరు కదా జాతకాలు. అవును. పూర్వజన్మ కర్మ, ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది, అది బెండ్ తీస్తుంది.
ఎట్లా? పిల్లల ద్వారా. ఉమ్, ఎవడైతే తప్పు చేశాడో వాడేమనుకుంటాడు, నన్ను ఎవడేం పీకలేడు, నేను అది చేశాను ఇది చేశాను వాడిని మోసం చేశాను ఏ అనుకుంటాడు. కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా, దానికి అంతరాత్మ ఫీలింగ్ ఉంటుంది తెలుస్తుంటుంది. కదా, అవును. అది ఫీలింగ్ ఇవ్వాలి కదా. ఎవరి ద్వారా? పిల్లల్ని బెండి తీస్తే ఆడు ఏడుపుతాడు, లేకపోతే వాడు ఏడవడు. సో ఆ కర్మ సిస్టమ్ అండి. యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు. యూ గివ్ హ్యాపీనెస్, యూ గెట్ హ్యాపీనెస్. యూ గివ్ సారో, యూ గెట్ సారో. సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది. మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్లేట్లో ఇవ్వాలా, ఆకులో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి. సార్, మీ జైలు జీవితం గురించి, ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. ఆ అంశం మీద నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు అడగలేదు. 1985 మే 19 డేట్ తప్పైతే కరెక్టే. Correct. 19th. ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు, అక్కడ ఉంచారు. సరే, దాని నుంచి మీరు ఒక 6 నెలల తర్వాత బయటపడ్డారు, జైల్లో చాలా కష్టాలు అనుభవించారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ సార్, మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను, నా దాకా వచ్చినాయి, జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని, దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం, నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఒక 2 రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచుతున్నాను. నిజమా అబద్ధమా? రాంగ్ అండి. ఎవరు నన్ను పిలవలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు, ఏ పెద్ద రాజకీయ నాయకుడు కూడా నా దగ్గరికి రాలేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండి. సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా? లేదు, తెలియదు. తెలిస్తే మేము జాగ్రత్తలు ఉంటాము. మీ వెనక పోలీసులు పడుతున్నారని, మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదా? అక్కడ మెసేజ్ ఎక్కడ ఉంది ఆ టైంలో? కాల్స్ లేవు. అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భానుచంద్ర గారు ఒక మాట చెప్పారు. ఒకరోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి, అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి. అది జరిగిన సెకండ్ డే ఏదో నాకు అరెస్ట్ అయింది. ఓకే, అంతే. అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది సార్. అప్పటికి మనకి అంటే మనకు ఉన్న ఒక సర్కిల్ ఉన్నారు కదా, 2-3 days ముందు తెలిసిపోయింది. సర్కిల్ చెప్పారు ఓకే, ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు, ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్కి పోవడం లేదు. నేను ఐ వాంటెడ్ ఇట్, లెట్ ఇట్ కమ్, ఐ వాజ్ ప్రిపేర్డ్, కమ్ వాట్ బి. ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేయాలనుకున్న వాడు ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల, అమ్మయ్య నా ఇదే అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు. అది అవలేదు అనుకోండి, ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా. సో రాని చూద్దాం, నా టైం ఎలా ఉందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను ఐ ఫేస్డ్ ఇట్. నేనేమి పారిపోయి ఎవరి రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను అడాప్ట్ చేయలే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అండి, అంతే. రకరకంగా న్యూస్ ఉంటుంది, అది ఇది అని. బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైం. ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు. మంచి చెడు. 6 నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 2 రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతారు. పక్కన ఎవరు ఉండరు, అయిన వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు. 6 నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి, ఈ మనిషి 6 నెలలు జైల్లో ఉన్నాడా, ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లెపువ్వులాగా తిరిగి వచ్చారంట. ఆ 6 నెలల కాలంలో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి జైల్లో ఏం చేశారు? ఫస్ట్ పాయింట్ కరాటే సార్. ఓకే, కరాటే నాకు మెయిన్ బేస్. అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజ్ నేను చేసేవాడిని. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్. ఖైదీలా? ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం, నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ, నా పక్క ఇల్లు ముస్లిమ్స్. మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్, ఆవిడ ఊటీకి వెళ్ళేటప్పుడు పక్క ఇల్లు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు. నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని. ఐ స్టడీడ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్ సార్, చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట. సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది. స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ ఫ్రెండ్స్, జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను. స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే. జైల్లో వెళ్ళినప్పుడు
రకరకమైన మనుషులు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి, తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. బట్ అందరికీ సింపతి నా మీద, నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు. మీరు తగ్గకూడదు సార్, మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి. వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఉండదు. అవును. ఆ రేషన్లో కూడా నాకేంటంటే నాకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ నాన్ వెజిటేరియన్ అన్ని పెడతారు, వారానికి 3 సార్లు పెడతారు. నేను తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి. పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు, పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు. బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చున్నారో వాళ్ళని మామూలుగానే ట్రీట్ చేస్తారు. నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే ఆ జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్ని క్యాస్ట్, అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్, అన్ని రకమైన మతాలు కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మలా. ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు. సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు. ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మనం లైఫ్లో ఒక జర్నీ ఏమేమి నేర్చుకోవాలో, ఏ ఏజ్లో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, కిందకి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎలా ఉండాలి, మళ్ళీ పైకి వస్తాం. సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం, ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం, నెవర్. డ్రగ్స్ నెవర్, బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్. ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది. ఇప్పుడు అంటారు కదా, టుడే ఈజ్ నాట్ లైక్ ఎస్టర్డే, టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే. అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎవడేం పీకలేడు. సార్ 35 సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు, కానీ 35 సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది. ఏదో ఒక సమయంలో అందరూ నమ్మిన కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. అది జరిగి ఉండకూడదు, జరిగిపోయింది. అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనే లేదు అని మీరు కనీసం కొన్ని 10 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక 5-6 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఇప్పటికీ ఆయనంటే నచ్చని వాళ్ళు, ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు, ఇది తప్పు, ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి. కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను, ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే. ఇప్పుడు అది వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు బార్జెన్. ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్, ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్. సో ఆయన అడగకుండా అది చేయకూడదు. అది సార్ ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు, కానీ అడగకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయి, ఎంతమంది చేసినా పినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు, లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అని ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ పర్వర్షన్లో ఇప్పుడు మీ చాలా ఐఎమ్ వెరీ సారీ టు సే యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్టులు చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు. అవును సార్, చూసే ఉంటారు. అవును. ఏదో ఫోటో పెట్టి అవును, లాంగ్ షాట్లో ఏదో మా రిజంబ్లెన్స్ కొంత పెట్టి మధ్యలో క్లోజప్లు పెట్టి, అది పర్వర్షన్, అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది. సో దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆ పర్వర్టెడ్ మెంటాలిటీ ఉంది చూసారా, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు, చాలామంది షాక్ తింటారు, చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు, సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు. అదేంటి వాళ్ళు అంటారు అంటే ఛానల్ చూడండి, మెయిన్ టీవీ ఛానల్స్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారేంటి అని బొమ్మ వేసి బాడీ చూపించి అంటే మీరు సరిగా చూడండి అయ్యా బాడీ ఎవరిది, అది ఏంటది, ఫోటో ఉండొచ్చు కట్ షాట్, అది అవును ఈ ఫోటో అది బాడీ, పాపం వీళ్ళు తెలియదు ఎడిటింగ్. అవును, అట్లా చాలా జరుగుతున్నాయి. సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా ఇచ్చేయడం
ఒక శాడిజం అది. ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారెస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు, కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు. అంటే అంతకన్నా వర్స్ట్ ఫెలోస్ ఇంకెవరు లేరు. మరి నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాది గెట్ టుగెదర్ ఉంటుంది. మేము హ్యాపీగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి మేము హ్యాపీగా మీ 80s బ్యాచ్ అందరూ 80s బ్యాచ్ మేము హ్యాపీగా ఉంటున్నాం. మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది. బట్ అక్కడ మటుకు ఏంటంటే వీఆర్ ఆల్ వన్. నేల మీద కూర్చుంటాం, పాటలు పాడతాం, డాన్స్ ఆడతాం. రజనీ గారు వస్తారు, అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు, భానుచందర్, మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్, అందరూ వస్తారు. మాది వేరే. అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు. ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అనమాట. అట్లా. అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి, ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు. మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం, ఒక హీరోని పట్టుకొని ఉమ్నైజరా అని అడగడం, అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మస్థైర్యం, వాళ్ళ ధైర్యం అన్నీ దెబ్బతినేలాగా జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడగడం మీ దాకా వచ్చుంటాయి అనుకుంటున్నాను. వచ్చింది. మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది, ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది? మేము అప్పుడు 75, 85, 95 సార్, అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్. ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది. అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు, మార్కెట్లో ఉంటాయి. సెక్షువల్ స్కాండల్స్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవ, తర్వాత హీరో హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని, లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది. అది దానికి ఒక మార్కెట్ ఉండేది, అది కొనుక్కునేవారు చాలామంది. అది నిజం అనుకొని మళ్ళా సార్ ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం. ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకెడ్గా ఉండేలాగా హెడ్ని కట్ చేసి, అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారని. మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు అన్నీ ఉండేది సార్. బట్ అది ఒక గ్రూప్ వేరే. బట్ గుడ్ జర్నలిస్ట్ వేరే దేర్. మంచి మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ ఇచ్చాము సార్. మేము జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసాం. అంటే మంచి జర్నలిస్టులు ఉండేవారు. తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో హీరోయిజం గురించి, పర్ఫార్మెన్స్ గురించి అది వేరే, ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం, పర్సనల్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే. ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పులేదు. ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా, మీరు ఎందుకు దీంట్లో సరిగా చేయలేదు, తప్పులేదు. బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం, నిజమా కాదా తెలుసుకోపోవడం, చెప్పడం, ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా, అది తప్పది. జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. మీకు ప్రూఫ్ ఉందా చూపించండి, అడగండి. ప్రూఫ్ లేకుండా అలా అన్నారు, ఇలా ఊహించుకున్నాం. ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఉన్నారు సార్, వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు, ఎఫ్ఐఆర్లో ఉన్నారు అనుకోకూడదు.